క్రీస్తునామమున మీకందరికీ శుభములు. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వస్వం మీద అధికారం కలిగిన దేవుడు మనల్నందరినీ ఆశ్రయించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశములకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రతి మంగళవారము ఉదయము 6:30 గంటల నుంచి ఒక 14 to 15 minutes ఈ క్లుప్త సందేశాలు వస్తూ ఉంటున్నాయి. ఆ టైటిల్స్ అన్ని కూడా బైబిల్లో ఉండే టైటిల్స్గా ఉంటా ఉన్నాయి. ఒకవేళ ఇంతకుముందు ఈ క్లుప్త సందేశం ఎప్పుడైనా మీరు విని ఉంటే, ఒకవేళ ఎవరైనా మీకు ఇంట్రడ్యూస్ చేశారేమో, ఒకవేళ ఆ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటేనే, మీకు బ్లెస్సింగ్గా ఉంటేనే, నేను మిమ్మల్ని కోరేదంతా మీరు ద్రవ్యం పంపించమని అడగటం లేదు, ఇంకా ఏదో చేయమని అడగటం లేదు. కానీ ఒక 5 మందికో 10 మందికో మీరు పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంలో డబ్బు ఏది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ మీకు కనిపిస్తూ ఉండే సబ్స్క్రైబ్ అని ఒక బెల్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మీరు టచ్ చేస్తే చాలు, ఇక సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడే క్లుప్త సందేశాలన్నీ మీరు వినగలుగుతారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఈ సందేశాలే వినండి, వేరేవి వినొద్దన్న మాట అసలు నేను చెప్పటం లేదు. ఒకవేళ మీకు సమయం ఉంటే వినండి. ఇతర సందేశాలు కూడా నేను కూడా వింటూ ఉంటాను. ఇతర భక్తులు చెప్పిన సందేశాలు నేను వింటూ ఉంటాను. వాటికంటే ఎక్కువగా బైబిల్లో ఉండే సందేశాలు నేను ధ్యానిస్తా. ఏది ఏమైనా ఏదైనా మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాను. విజ్ఞాపన అన్న టైటిల్. మరి చాలాసార్లు మనం అనేకుల దగ్గరికి విజ్ఞాపనతో వెళ్తూ ఉంటాం. మేబీ ఒక రిక్వెస్ట్తో మనము వెళ్తూ ఉంటాం. వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నా విజ్ఞాపన ఇది అని తెలియచేస్తూ ఉంటాం. పబ్లిక్ మీటింగ్స్ జరుగుతూ ఉంటే, నాయకులు వస్తూ ఉంటే నాయకులకు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఇదిగోండి మా గ్రామంలో మా దగ్గర ఇదంతా ఇది డ్రైనేజ్ సరిగ్గా లేదు, ఇంకా ఏదో లేదు, ఇవన్నీ మీరు చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ పెడతా ఉంటారు. కొంతమంది మినిస్టర్స్ ప్రధానమంత్రికి విజ్ఞాపన రిక్వెస్ట్ పెడతా ఉంటారు. కుటుంబంలో కుమారులు కుమార్తెలు వారి తల్లిదండ్రులకు విజ్ఞాపన పెడతా ఉంటారు. కొన్నిసార్లు స్నేహితులకు విజ్ఞాపన పెడతా ఉంటాం, అనగా రిక్వెస్ట్ పెడతా ఉంటాం. అనేక సార్లు వీరందరి దగ్గర మనము విజ్ఞాపన చేస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి దగ్గర ఆ యొక్క విజ్ఞాపన చేయడంలో నిర్లక్ష్యం కూడా మనలో కలుగుతూ ఉంటుంది. నిర్లక్ష్యం కలగడమే కాకుండా ఆ వ్యక్తి మీద మనకు నమ్మకము లేని విధానములో మనము కూడా అడగకుండా ఉంటాం. పరిశుద్ధుడైన దేవుడు అంటాడు, ఈ లోకంలో యేసు ప్రభు జీవించినప్పుడు మత్తయి 7:7లో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట ఉంటా ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో నాకు మొరపెట్టుము అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అనేక ప్రాంతాల్లో సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని. ఆ సర్వాధికారి అయిన దేవుడు ఎవరి దగ్గర మనం విజ్ఞాపన చేస్తామంటే, భూమి ఆకాశములను సృజించిన దేవుని దగ్గర మనకు విజ్ఞాపన చేయడం అనేక సార్లు మనము మర్చిపోయే వారంగా ఉంటాం. కీర్తనకారుడు 121వ కీర్తనలో అంటాడు, కొండల తట్టు, యాత్రా కీర్తనది, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును. క్వశ్చన్ హస్ కమ్. నేను విజ్ఞాపన చేయాలని అనుకుంటున్నాను, అందుకే ఇదిగో నేను ఎదురు చూస్తున్నాను, సహాయము ఎక్కడ నుంచి కలుగుతుంది. ఆ వెనుకనే ఉంటున్న వచనములు ఈ విధంగా ఉంది. ఇదిగో భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. ప్రియ ప్రేక్షకులు, ఈ దినము సహాయం చేసే దేవుని మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. భూమి ఆకాశములను సృజించిన దేవుని మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. మాట ద్వారా సర్వ సృష్టిని చేసిన దేవుని మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఆ యొక్క చీకటిని వెలుగును వేరుపరిచిన దేవుని దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఆ యొక్క
రచయిత అంటాడు, కొండల తట్టు కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయం అంటారు. నమ్ముతున్నావా ప్రియ ప్రేక్షకులు? ఆయన సహాయము చేసే దేవుడని నమ్ముతున్నావా? ఎవరి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తామంటే సహాయము చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము విజ్ఞాపన చేస్తాం. నమ్మకంతో ఈ వ్యక్తి చేయగలుగుతాడు అన్న అని ఆ వ్యక్తి దగ్గరికి మనము వెళ్తా ఉంటాం. ఇదినమో ఎక్కడ నీకు సహాయము దొరకలేదేమో స్నేహితుల దగ్గరికి వెళ్ళావు, బంధుమిత్రాదుల దగ్గరికి. నడిదినమున మాట్లాడుతూ ఒక సహోదరుడు, ఆయనతో నేను పలకరించలేదు చాలా దినాలు, ఆయన వివాహం గురించిన విషయాలు మాట్లాడదామని నేను ఫోన్ చేసినప్పుడు అంటున్నాడు, అయ్య గారు నేను ఇక్కడ లేనండి, నేను మా యొక్క స్వగ్రామానికి వెళ్ళిపోయాను, పనులు దొరకటం లేదు, ఊరికి వచ్చేసాను, 3 మాసాలు అయిపోయింది, అనేక దగ్గర అడిగాను, అనేకులకు నేను సహాయం చేశాను, కానీ ఇప్పుడు వారి దగ్గరికి వెళ్తా ఉంటే వారు ఎవరు నాకు సహాయం చేయడానికి ముందుకు రావటం లేదన్నప్పుడు ఆయనతో నేను చెప్పాను, సహాయము చేసే వ్యక్తి దగ్గరికి నువ్వు సహాయానికి వెళ్ళావా అని అడిగాను. అయ్యగారు ఏంటంటే అలా అంటున్నారు? అవును, ఎవరి భూమి మీద నీకు సహాయం చేయకపోయినా పరమందుంటున్న దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును దయచేయగలిగిన దేవుడు, అడుగు వాటిని ఇవ్వగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఆయనను అడుగుతున్నావా? అయ్యగారు అందరిని అడిగాను, ఎవరూ చేయటం లేదు, ఇక ఆయన ఏం చేస్తాడు అని నేను నిజంగా వాస్తవానికి చెప్తా ఉన్నాను. నేను అడగలేదండి అన్నాడు. ఎన్ని దినాలైంది ఊరికి వచ్చినప్పటి నుంచి నిరుత్సాహంలో ఎప్పుడు అడగడమే మర్చిపోలేదు, కానీ విడిచిపెట్టాను. ఎప్పుడైతే కొద్ది సమయం ఆయనతో మాట్లాడానో, అయ్యగారు ఇది సూటిగా దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడిచ్చాడు, నేను దేవునికి దూరం అయిపోయాను, వాక్యానికి దూరం అయిపోయాను, మందిరానికి దూరం అయిపోయాను, ఇదిగో నేను 1 మాసంలో నేను వచ్చేస్తా ఉన్నాను, వచ్చినప్పుడు మందిరానికి వస్తాను. నా కొరకు ప్రియ ప్రేక్షకులు, అనేక సార్లు అనేకుల దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా అలాగే, ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా అలాగే, నా జీవితంలో కొన్నిసార్లు అలాగే నేను కూడా వెళ్ళి ఎప్పుడైతే నేను మోసపోయానో, ఎప్పుడైతే ఓడింపు కలిగిన క్షమాపణ ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చానో, ప్రభు మరి ఒకసారి నన్ను అంగీకరించడమే కాకుండా నా మొర ఆయన వినిన దేవుడిగా ఉన్నాడని నేను తెలియచి, దావీదు జీవితంలో మహారాజు బైబిల్లో లిఖితం చేయబడి ఉంటా ఉంది. ఒక పక్క రాజే ఆయనను చంపాలని వెంబడిస్తా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆ పారిపోతున్న దావీదు పరిశుద్ధుడైన విజ్ఞాపన విని సహాయం చేసే దేవుని దగ్గరకు వచ్చి అతడు మేలు పొందినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇదైతే కొంచెం గుర్తు పెట్టుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము నుంచి 31వ వచనం వరకు, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనము నుంచి 31వ వచనం వరకు విజ్ఞాపనను గురించి విషయాలు నేను మీకు తేటపరుస్తానన్నాను. ఆయన మనము ప్రార్థించినప్పుడు విని జవాబిచ్చే దేవుని గురించిన విషయాలు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. నిరుత్సాహముందా? కార్యం సఫలం కాలేదనా? ఎందుకు ఈ దేవుడు ఉన్నాడు ఉంటే నా ప్రార్థన ఎందుకు నా విజ్ఞాపన ఎందుకు వినటం లేదని అనుకుంటా ఉన్నావా? ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. విజ్ఞాపన అనడం ఒక అప్లికేషన్ పెట్టడం కదా. ఆఫీసులలో వెళ్ళి అప్లికేషన్ పెడతారు, నాకు లీవ్ శాంక్షన్ చేయండి, లోన్ శాంక్షన్ చేయండి అని అప్లికేషన్ పెడతా ఉంటారు. పరిశుద్ధుడైన దేవుడు విజ్ఞాపన చేసినప్పుడు వినే దేవుని దగ్గరికి నువ్వు విజ్ఞాపన చేస్తా ఉన్నావా? గడిచిన వారంలో 36 గంటల ఉపవాస ప్రార్థనలో ప్రతి దినము ఉదయం 5 నుంచి సాయంకాలం 5 గంటల వరకు అనేకమైన విజ్ఞాపన వింటాడు, విశ్వసిస్తాడు, ఫలితం ఇస్తాడన్న దేవుని దగ్గరికి మేము వచ్చి అనేకమైన విజ్ఞాపనలు చేసిన దేవుడు కార్యాలు సఫలం చేయడం మొదలు పెడతా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, ఇది మా ప్రార్థనలు విన్న దేవుడు, ఆనాడు అనేకుల ప్రార్థన విన్న దేవుడు,
ఆనాడు దావీదు ప్రార్థన విన్న దేవుడు, గర్భఫలము లేదని ఏడుస్తున్న హన్న విజ్ఞాపన విన్న దేవుడు నీ విజ్ఞాపన వినడంటావా? ఆయన 100% ఆయన నీ విజ్ఞాపన వింటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము, బలహీనులమని దేవుని వాక్యం. వీఆర్ ఎ వెరీ టెండర్ పీపుల్, చాలా బలహీనులమని వాక్యం సెలవిస్తా ఉంటుంది. అటువలే ఆత్మయు, ద హోలీ స్పిరిట్ గాడ్, మన బలహీనతలను చూచి, మన ప్రార్థన చేయకపోవడము మనం చూచి, మన ప్రార్థన చేస్తున్న కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్న విశ్వాసము లేకుండా మనం చేస్తున్నామన్న విషయాలు చూచి సహాయము చేయుచున్నాడు. సహాయము చేసే దేవుడు. ఎవరికి నువ్వు విజ్ఞాపన చేయాలంటే విజ్ఞాపన విని సహాయం చేసే దేవునికి ఎప్పుడైతే నువ్వు మొరపెడతారో కార్యాలు చేస్తాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో, ఎలాగూ విన్నపము చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మోల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా, ప్రభువుకు మహిమ కలుగును గాక. మనము చేసే విజ్ఞాపన కొన్నిసార్లు అనుమానంతో చేస్తూ ఉంటామేమో, జరుగుతుందా లేదా అన్న పరిస్థితిలో చేస్తూ ఉంటాము, చెయ్యాలి కాబట్టి చేస్తున్నామేమో. కానీ ఇదినము దేవుని వాక్యం పోజుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంటా ఉన్నాడు, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి మనకు సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, ఇది సూటిగా పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నిరుత్సాహపడిపోయి, ఓడిపోయి, నా ఉద్యోగం పోయింది, నా జీవితంలో కార్యాలు సఫలం కావటం లేదు, ప్రేమించిన వ్యక్తి నన్ను మోసం చేశాడని, చెడు అలవాట్లు ఏమైనా వచ్చాయేమో నాకు తెలియదండి, నేను మీరు ఎవరైనా చూడటం లేదు. పరిశుద్ధుడైన దేవుడు, ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ద హోలీ స్పిరిట్ గాడ్, ఆయన నిన్ను చూచే దేవుడిగా ఉంటున్నాడు. చూచుచున్న దేవుడు అని ఆనాడు ఆ స్త్రీ పిలిచినట్టు వాక్యంలో చూస్తున్నాం. ఆ గర్భఫలమును మూసేస్తే ఆయనకే మొరపెట్టిన ఆ హన్నాను మనము చూస్తా ఉంటున్నాం. మనం బలహీనులము, మన విజ్ఞాపనలు వినే బలవంతుడైన దేవుడు ఉంటా ఉన్నాడు. ఈ దినం ప్రేక్షకులు ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నావేమో, ఓడిపోయిన జీవితంలో ఉన్నావేమో, కృంగిపోయిన జీవితంలో ఉన్నాడు, ఇక దేవుడు అనేవాడే లేడు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ దేవుడు నాకేం చేయలేదు అని చెప్పి జీవితం మీద విరక్తి కలిగిన పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటే, ఏ పరిస్థితి నీకుందో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, నీ బలహీనతలను చూచి నీకు సహాయం చేయడానికి ఆయన నీ హృదయ ద్వారం దగ్గరనే ఉంటా ఉన్నాడు. నీ పిలిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన హృదయంలోనికి వచ్చి నీకు ఆయన సహాయం చేయడానికి ఆయన నీ ఎదుట నిలబడిన దేవుడిగా ఉంటున్నాడు. మనకు తెలియదు, కానీ ఆయన మన విజ్ఞాపనలను, సర్వలోకాధిపతి అయిన దేవుడు మన విజ్ఞాపనలను పరమ తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తాడట. మన అప్లికేషన్ ఆ దేవుడు తీసుకొని వెళ్తాడట. ఆ అప్లికేషన్ మీద ఆయనే శాంక్షన్ అని ఎంత మంచిగా ఉంటుంది. నువ్వు చేసే విజ్ఞాపన జరిగింది అని చెప్తే ఎంత బాగుంటుంది. గడిచిన దినం ఒక తల్లి గారు వచ్చేంటా ఉంది, పాస్టర్ గారు ఆ దినం ప్రార్థనలకు నేను కూడా వచ్చానండి, ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తా ఉంటున్నాం, మా కుమార్తెని గురించి మేము ప్రార్థన చేస్తా ఉంటున్నాం, దేవుడు ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు, బాబుచితమైతే మా కుమార్తె వివాహము త్వరలో జరగనైంది. ఎంత సంతోషం ఆ కుటుంబానికి. మరి ఒక యవనస్తుడు వచ్చి అంటా ఉన్నాడు, నేను ఎంతో దూరం అయిపోయాను ప్రభువుకు, కానీ అతని మీదకు వస్తామని ప్రార్థనకు వచ్చాను, ఆ ప్రార్థనలో వినే దేవుడు ఉన్నాడు, నువ్వు ఎందుకు మొరపెట్టలేవు అన్న మాట వస్తున్నప్పుడు నేను మళ్ళీ క్షమాపణతో దేవుని దగ్గరికి వచ్చాను. దేవుడు నాకు విశ్వాసంలో బలం ఇచ్చేశాడు, నా ప్రార్థనకు జవాబు ఉందని నేను విశ్వసించాను. ఇదిగో నా జీవితంలో కార్యాలు జరుగుతున్నాయని ఆ యవనస్తుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ప్రభువుకు వందనాలు. ప్రియ ప్రేక్షకులు,
అన్నాడు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, మనము బలహీనులము కానీ బలవంతుడైన దేవుడు హోలీ స్పిరిట్ గాడ్ మన బలహీనతలను చూచి మనకు సహాయం చేసే దేవుడు. మన ప్రార్థనలో ఆయన ఆత్మ బలాన్ని పోసి మన విజ్ఞాపన తండ్రి దగ్గరికి చేర్చి ఆయన దగ్గర నుంచి సహాయము మనకు అందిస్తున్నాడు. ఆశిస్తున్నావా? ఎంతకాలం నుంచి నువ్వు దేవుని వాక్యానికి దూరం అయిపోయావో, ప్రార్థనకు దూరం అయిపోయావో, దేవుని మందిరానికి దూరం అయిపోయావో నాకు తెలియదు. నేను క్రైస్తవుని కాదంటే నేను అని ఒకవేళ అంటారేమో. నేను మతం గురించి మాట్లాడటం లేదు, కానీ మార్గాన్ని చూపించి విజ్ఞాపన చేసినప్పుడు సహాయం చేసే పరమందుంటున్న దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. కావాలన్నా ఇటువంటి గొప్ప దేవుడు? నువ్వు చెప్పవలసిందంత, అయ్యా నువ్వు సహాయకుడు అంట, విజ్ఞాపన చేస్తే విని జవాబిస్తావంట. నువ్వు నాకు కావాలి, నా హృదయంలోనికి రా అంటే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నీకు సహాయకారిగా ఉంటాడు. నువ్వు అడిగే వాటిని ఏదైనా కానీ నా నామమున మీరు ఏది అడిగినా నేను ఇస్తానని దేవుడు మీ జీవితంలో కార్యాన్ని, నీకు కావాల్సిందంతా నీకు విశ్వాసం కలగాలి, నమ్మకం కలగాలి. ఈయన ఎంత గొప్ప దేవుడో నీవు ఎరిగి ఉండాలి, అప్పుడే కార్యాలు చేస్తాడు అన్నాడట. ఆ ఇశ్రాయేలు ప్రజలు వెళ్తా ఉంటే ముందర గొప్ప సముద్రం, ఎర్ర సముద్రం, వెనుక శత్రువు, కానీ వారిని నడిపిస్తున్న నాయకుడు అంటున్నాడు, భయపడకుడి, యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తాడని. అలాగే జరిగింది. శత్రువు సముద్రంలో మునిగిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు చక్కగా వారి మార్గంలో వారు వెళ్ళిపోయారు. ఆనాడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేసిన దేవుడు నీ సమస్యలను బట్టి నీ శత్రువుతో యుద్ధం చేసి నీకు సహాయం చేసే దేవుడు. నీవు ఆయనను అడిగితే ఆయన నమ్ముతున్నావా? నమ్మితే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. విజ్ఞాపన చేస్తే వినే ఏకైక దేవుడవు మీరే, పరమందుంటున్న దేవుడవు మీరొక్కరే, చెవులు గల దేవుడవు మీరొక్కరే, చూడగలిగిన దేవుడవు మీరొక్కరే, మా విజ్ఞాపనలను తండ్రికి చేర్చే దేవుడవు మీరొక్కరేనా. ఎందరైతే ఈ దేవుడు నాకు కావాలని పిలిచారో వారి హృదయాల్లో కార్యాన్ని, వారి జీవితాల్లో కార్యాన్ని సఫలపరచమని మహాగణుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మనలందరినీ ఆశించి దీవించుగాక. పిలిచావు ఇశ్రాయేలీయులను నడిపించావు, యెహోషువను పిలిచావు